రద్దు చేయాలి మోహన్ బాబు యూనివర్సిటీ వెంటనే, రద్దు చేయాలి మోహన్ బాబు యూనివర్సిటీ వెంటనే. అరెస్ట్ చేయాలి మోహన్ బాబు కొడుకును వెంటనే. 2 రోజుల క్రితం మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి మోహన్ బాబు విష్ణుతో సంప్రదించి విద్యార్థి సంఘాల నాయకుల్ని దాదాపు ఫీజు రియంబర్స్మెంటు ప్లేస్మెంట్ పైన 26 కోట్ల రూపాయల పేద ప్రజల డబ్బులు వాడుకున్నారు, ఆ డబ్బులను తిరిగి ఇవ్వాలని చెప్పేసి మోహన్ బాబు యాజమాన్యం విష్ణుకు ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళు స్పందించకపోవడంతో జిల్లా కలెక్టర్ గారికి స్వయాన అర్జీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి విద్యార్థి సంఘ నాయకుల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని కొట్టి అడవి ప్రాంతానికి తీసుకెళ్లడం జరిగింది. దీనిపైన వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ స్పందించడంతో వాళ్ళని అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. దీనిపైన వెంటనే అరెస్ట్ చేయమని చెప్తే ఈరోజు అక్కడ ఉన్నటువంటి పిఆర్ఓని 13 మందిని మొత్తం కూడా అరెస్ట్ చేశారు. దీనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పోలీసు వారికి, ఎస్పీ గారికి, ఏఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే మేము అడగడం ఏంటంటే, ఎవరైతే యాజమాన్యం మోహన్ బాబు ఉన్నాడో, విష్ణు ఉన్నాడో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. వాళ్ళ వెనకాల ఉన్నటువంటి రౌడీ ముక్కలను అక్కడ పెట్టుకున్న వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అదే పద్ధతిలో ప్లేస్మెంట్ పేరుతో వసూలు చేయనటువంటి డబ్బులు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన డబ్బులు మొత్తం కూడా విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని ఇలాంటి రౌడీ ముక్కలను పెట్టుకొని నడుపుతున్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీని పూర్తిగా వాళ్ళ పర్మిషన్ రద్దు చేసి ఆ కాలేజీని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి సిపిఐ, సిపిఎం, ఆర్పిఐ అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇది దశలవారీ పోరాటానికి రేపు కూడా విద్యార్థి సంఘాలు మొత్తం విద్యార్థులందరూ కూడా స్కూళ్ళు బందులు నిర్వహిస్తూ ఉన్నాం. అవసరమైతే చలో మోహన్ బాబు యూనివర్సిటీకి ముట్టడి కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కేసు పెట్టారు, వాళ్ళపైన కేసు పెట్టి మళ్ళా విద్యార్థి సంఘాల పైన కూడా ఆపోజిట్ రివర్స్ కేసు పెట్టారు. ఒక కేసు పెట్టిన తర్వాత రివర్స్ మళ్ళా విద్యార్థి సంఘాలు కేసు పెట్టకూడదు. ఇప్పుడు దానిపైన పోలీసులు మేము విచారణ చేస్తామని చెప్తున్నారు. విద్యార్థి సంఘాలు బ్లాక్మెయిల్ చేసినారని చెప్తా ఉన్నారు. మీ పైన ఎలాంటి ఆధారాలు ఉన్నా, మీ పైన ఎలాంటి విద్యార్థి సంఘాలు డబ్బులు వసూలు చేసే పని మిమ్మల్ని అడిగినట్టుగా ఉంటే మేము ఖచ్చితంగా మా విద్యార్థి సంఘంలో మేమే దాన్ని సస్పెండ్ చేస్తాం. మీరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి తక్షణమే విద్యార్థి సంఘాల నాయకుల పైన పెట్టిన కేసుని తక్షణమే రద్దు చేసి విత్డ్రా చేసుకోవాలి. మోహన్ బాబును, విష్ణుని ఇద్దరిని అరెస్ట్ చేయాలి. ఆడుండేటువంటి బౌన్సర్లను మొత్తం కూడా రౌడీ ముక్కల్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ నడపడమే అది అక్రమ పద్ధతిలో నడుపుతున్నాడు. రిజిస్ట్రేషన్ చేసి ఒక పేరుంది, ప్రజలకు తెలియజేయడం మరో పేరుతో ఈరోజు యూనివర్సిటీ నడుస్తూ ఉంది. అక్కడ వేలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులు రక్తాన్ని మోహన్ బాబు కుటుంబం పీల్చి పిప్పి చేస్తుందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను.